మూవింగ్ ఆన్. సినిమా టికెట్ల ధరల పెంపుతోటి తనకు సంబంధం లేదని సినీ ఇండస్ట్రీని పట్టించుకోవడం మానేశానని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పుష్ప 2 సినిమా సమయంలోనే మహిళ చనిపోతే అనుమతి ఎందుకు ఇచ్చానని బాధపడ్డానని, ఇకపై టికెట్ల ధరల పెంపు ఉండదని ఆ రోజే అసెంబ్లీలో ప్రకటించానని తెలిపారు. సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోల కోసం తన దగ్గరకు రావద్దని నిర్మాతలకు చెప్పానని, ధరల పెంపు కోసం తననెవరూ కలవడం లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో బంద్ చేశాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు, సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యలో 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితులు అప్లికేషనే పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలుస్తలేరు. వెంకటేష్ పుష్ప 2లో ఒక మహిళ చనిపోతేనే ఆ బాధలో ఎందుకు ఇచ్చినా అని బాధపడి ఆ రోజే చెప్పిన, అసెంబ్లీలో వచ్చి రిటర్న్ నెక్స్ట్ డే ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు, సినిమా రేట్లు పెంచబడవు, బెనిఫిట్ షోలు ఇవ్వబడవు, ఆ మాట కట్టుబడి ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు. నేను సినిమా ఇండస్ట్రీ మీద నేను దృష్టి పెట్టదలుచుకోలేదు. సమస్యలు ఉంటే, కార్మికులు వస్తే అప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ, యాక్టర్లకు కానీ అన్యాయం జరిగితే పేద కళాకారులకు ఇళ్ళ విషయంలో పట్టించుకున్నాం. అంతే తప్ప రేట్ల విషయంలో, బెనిఫిట్స్ పెట్టొద్దన్నందుకు నా దగ్గరికి ఎవరు వస్తలేరు. అది ఏం జరుగుతుందో నాకు తెలియదు.